హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ రుచి కామెంట్లో నాతో కూడా షేర్ చేసుకోండి. ఇక ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకోండి. చెక్క, లవంగాలు, ఇలాచి, జాపత్రి, అలాగే కొద్దిగా రాతి పువ్వు కూడా వేసుకోండి. ఇవి ఒకసారి వేయించుకోండి. ఇవి ఫ్రై అవ్వగానే 2 పెద్ద ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకుని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు నేను గ్యాస్ని సిమ్లో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు వలిచి నా దగ్గర ఇలా స్టీల్ రోల్ ఉంది, నేను ఇందులో వేసి దంచుతున్నాను. ఇలా కచాపచాగా దంచుకోవాలి. అలాగే వెల్లుల్లి కొద్దిగా వేసి అల్లం కూడా వేసుకుని కచాపచాగా దంచుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ మెత్తగా మెదపకూడదు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన ఉంచుకోండి. మీరు మిక్సీకైనా వేసి తీసుకోండి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇందులో సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా చక్కగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తరువాత ఇందులో 2 పెద్ద టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూసారు కదా, సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కారం నేను 1.5 టీ స్పూన్ వేసాను. అలాగే గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా వీటిని వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల కారం పచ్చివాసన రాకుండా ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఒక 1/2 కేజీని ఇందులో వేసుకోవాలి. నేను మటన్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసి ఇందులో వేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఒక 10 నిమిషాలు వేయించుకోండి. మటన్ ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తరువాత ఇందులో మనకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి విజిల్ నార్మల్ అయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, కర్రీ నేను కొంచెం దగ్గరగా అయ్యింది. మీకు కొంచెం జారుగా కావాలంటే పలుచగా కొద్దిగా వాటర్ని వేసుకొని చేసుకోండి. నేనైతే ఇలా కొంచెం గ్రేవీ లాగా చేశాను. నాకైతే ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా రుచిగా కుదిరింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.